హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. కేసులు నోటీసుల పరంపరలో ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే వంతు వచ్చిందా? ఆయన ఏకంగా 20 ఎకరాల చెరువు స్థలాన్ని ఆక్రమించేశారనేది నిజమేనా? ప్రస్తుతం నోటీసులతో మొదలైన ప్రక్రియ ఎంత దాకా వెళ్లే ఛాన్స్ ఉంది? అందుకు ఆయన ఏమంటున్నారు? ఆ కొత్త నోటీసుల కథ ఏంటి? సో ఏపీలో కేసుల పరంపరలో ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలీస్ నోటీసులు, కోర్టుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు, అరెస్టుల వ్యవహారం ఎప్పటికప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వంతు వచ్చినట్టు అంటున్నారు పరిశీలకులు. ఆయన ఫామ్ హౌస్ ప్రభుత్వ స్థలంలో ఉందని రెవెన్యూ అధికారులు తేల్చడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గుడ్ మార్నింగ్ అంటూ ఉదయాన్నే ప్రజల మధ్యకు వస్తూ 2 రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు కేతిరెడ్డి. సో అదే మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ధర్మవరం ఎర్రగట్టు మీదున్న నిర్మాణాల చుట్టూ గతంలోనే రకరకాల వివాదాలు రేగాయి. సో వైసీపీ పవర్లో ఉన్నప్పుడు ఆరోపణలు రాగా వాటి కేతిరెడ్డి సమాధానం ఇస్తూ వచ్చారు. లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా ధర్మవరం వచ్చినప్పుడు ఫామ్ హౌస్ వీడియోలు రిలీజ్ చేసి చాలా ఆరోపణలు చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. సో ఈ క్రమంలో చెరువును ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టారంటూ నిరుడు నవంబర్లో నీటిపారుదల శాఖ అధికారులు కేతిరెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. సో 7 రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాలను ఖాళీ చేయకపోతే అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లు, పంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ కూడా అందులో పేర్కొన్నారు నీటిపారుదల శాఖ అధికారులు. ఎవరైనా అంతే కదా, ఇప్పుడు బేసిక్గా ఆక్రమించుకున్నారంటే కొంచెం టైం ఇస్తారు. సో అది టైం ఇచ్చినా కానీ చేయకపోతే ఇంకా వేరేలా ఉంటుంది వ్యవహారం. అయితే అవి పూర్తిగా రాజకీయ ప్రోద్బలంతో ఇచ్చిన నోటీసులు అంటూ వెంటనే కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే. అధికారులు నోటీసులు ఇచ్చినందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆ దిశగా సివిల్ కోర్టుకు వెళ్తానని చెప్పారు. సో ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా వాస్తవం కాదని గతంలో హైకోర్టు కూడా ఇదే చెప్పిందన్నారు. ఆ తర్వాత 4-5 నెలల గ్యాప్ లో మళ్ళీ కేతిరెడ్డి వార్తల్లోకి ఎక్కారు. ధర్మవరం చెరువు ప్రాంతంలో గుర్రాల కొండపై నిర్మించుకున్న వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమి 2.42 సెంట్లు అంటే 2 ఎకరాల 42 సెంట్లు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ భూమి మాజీ ఎమ్మెల్యే మరదలు గాలి వసుమతి పేరుతో రిజిస్టర్ అయింది. వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకునేందుకు 1960లో ఈ భూమిని ఎవరైతే ఇప్పుడు రిజిస్టర్ అయిందో ఆ వసుమతికి వాళ్ళ పూర్వీకులు ఇచ్చారు. అయితే వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇష్టం వచ్చినట్టు అమ్మడానికి అనుమతులు లేవు. దీంతో ముగ్గురికి ఇటీవల రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. మరోవైపు తాజాగా ఇచ్చిన నోటీసులను కేతిరెడ్డి కుటుంబ సభ్యులు తీసుకోలేదు. అసలు మ్యాటర్ ఈ 2.5 ఎకరాలదే కాదని, గతంలో 30 ఎకరాల దాకా భూమి కాజేశారని కూడా ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. సో ఈ 2.5 ఎకరాలు మాత్రం ప్రభుత్వానిదేనని అధికారికంగా తేల్చారు రెవెన్యూ అధికారులు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ భూములు వ్యవసాయ క్షేత్రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డివేనని చెప్తున్నప్పటికీ నేరుగా ఆయన పేరుతో ఎక్కడా ఒక్క ఇటుకు కూడా లేదు. సో మొత్తం ఆయన తమ్ముడు వెంకటకృష్ణారెడ్డి, మరదలు వసుమతి పేర్లతోనే ఉన్నాయి. సో వసుమతి పేరుతో రైతుల నుంచి 25 ఎకరాలు కొన్నట్టు రికార్డుల్లో ఉంది. దానికి ఆనుకొని ఉన్న చెరువు స్థలాన్ని దాదాపుగా 20 ఎకరాల వరకు ఆక్రమించి కలిపేసుకుంటున్నారనేది టీడీపీ నేతల వర్షన్. వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు రెవెన్యూ అధికారులు మాత్రం 2.42 ఎకరాలు మాత్రమే ఆక్రమించినట్టు తేల్చారు. అది కూడా ప్రభుత్వానిది కాదంటూ కోర్టుకు వెళ్లారు. సో ఈ వ్యవహారాల సంగతి ఎలా ఉన్నా పరిస్థితి చూసుకుంటే మాత్రం కేసులు, విచారణల పరంపరలో ఇప్పుడు కేతిరెడ్డి వంతు వచ్చినట్టే కనిపిస్తుందని అంటున్నారు చాలా మంది రాజకీయాన్ని, అంటే ఈ సీమ రాజకీయాలను అబ్జర్వ్ చేసే పరిశీలకులు. సో కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి నిజంగా ఈ విషయంలో కోర్టుకు వెళ్తారా లేదా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.